ప్రతి బిడ్డకును, బిడ్డలు చూస్తున్న వారికి, యంత్రం ద్వారా ఆయా ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలకి వందనాలు తెలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దేవుడు నిజంగా మరొక అవకాశం ఇచ్చి ఉన్నారు. ఆయన సన్నిధిలో పాల్గొంటే పెద్ద అవకాశం. చెప్పడం ఒకసారి పాటలు పాడుతా, వాక్యం చెప్పుతా, వాక్యం చదువుతా, కీబోర్డు వేయట, ఇవన్నీ ఒక ఎత్తుకి దేవుని మందిరములో ఆయన సన్నిధిలో అడుగుపెట్టే అవకాశం, ఆరోగ్యం, అక్కడ ఆనందించేటువంటి మనస్సు, ఇట్ ఈస్ ప్రివిలేజ్. దావీదు మహారాజు 52వ కీర్తనలో ఒక పరిస్థితి దాటిన తర్వాత తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను నెట్టుకుంటూ వచ్చి అంతరంగంలో శుద్ధి చేసుకున్న తర్వాత ఆయన ఒక డిసిషన్కి వచ్చినారు. అదేంటంటే మొదటి వచనం 52వ కీర్తన, సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యం ఉంచాలి. దేవుని కృప తరతరములు నిలిచాలి. దేవుని కృప ఉండబట్టే మనము ఈ విధంగా సజీవంగా ఉన్నాం. విలాపవాక్య గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు అనే దానికి ఆన్సర్ ఈ రోజున ఎవరైనా నా శక్తి, నా ఎక్సర్సైజ్, నేను టైంకి మెడిసిన్ తీసుకున్నాను, టయానికి టాబ్లెట్ వేసుకున్నాను, ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటున్నాను అనేటువంటి వ్యక్తులు చాలా డిసిప్లిన్గా వారి శరీరం గురించి జాగ్రత్త తీసుకున్న వారు కూడా కొంతమంది లేదు నాకు ఇంకా వృద్ధాప్యం రాలేదు, వయస్సు రాలేదు అన్నవారు కూడా ఈ అదృష్టంలో లేక హాస్పిటల్స్లోనో లేక ఇంకోనో ఉన్నవారు ఉన్నారు. అయితే ద క్వశ్చన్ ఈజ్ హౌ యు ఆర్ అలైవ్. ఇంకో మాట చెప్పాలంటే మనము బ్రతికడానికి గల కారణము ఈ వచనంలో ఆన్సర్ ఉంది. ఎవరైనా వచ్చి నేను సజీవంగా ఉన్నానంటే దానికి కారణము మీదేది ఆరోగ్య సూత్రాలు ఉంటూ మంచిదే, కానీ అసలు నిజమైన కారణం చదవనిప్పుడు యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా. ఆ వాత్సల్యత అనే మాట కొంచెం కష్టం. ప్రేమలో చాలా రకాలు ఉన్నాయి. అన్నదమ్ముల ప్రేమ, స్నేహితుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. వీటన్నిటిలో వాత్సల్యం దేనికి సంబంధం అంటే తల్లి తండ్రి మిళితమైతే తండ్రి అమ్మ భవిష్యత్తు చూస్తాడు, తనకంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలని కొడుకుని చూసుకుంటాడు. భవిష్యత్తులో ఆయనకు ప్లాన్. తండ్రి ప్రేమ అది శాశ్వతమైనది, అది కంటికి కనిపించదు. తల్లి ప్రేమ భవిష్యత్తు అనవసరం, కడుపులో నా బిడ్డ కడుపులో తింటే చాలని ప్రేమ. ఈ రెండింటిని కలిపితే తల్లి ప్రేమకు, తల్లి వేస్తూ ఉంటే భోజనం ఇంకొంచెం అంటే ఆయన ఇసుకుంటాడు, తిడతాడు కదా ఆ బిడ్డ. లేదా నాకెందుకు ఇట్లా వేస్తావమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనుకుంటాడు. ఆ తల్లి లేకపోతే అప్పుడు అర్థమైంది నన్ను తినమనే వాళ్ళకి ఎవరు కూడా చెప్పకూడదు. ఒకసారి తల్లి ప్రేమ తండ్రి ప్రేమ మిళితమైతే వచ్చేదాన్ని వాత్సల్యత అంటారు. ది ఎఫెక్షనేటెడ్ లవ్. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత. అందుకని దావీదు ఈ వచనంలో 8వ వచనము, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించున్నాను. 5గా చదువుదామా? అదే వచనము, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని నమ్మికించున్నాను. ఎవరైతే దేవుని మందిరంలో ఉంటారో వాళ్ళు ఒలివ చెట్టుతో సమానం. యాక్చువల్గా ఒలివ చెట్టు దేని పోలుస్తాడు? పిల్లలు పోలుస్తారు కదా.
నీలో ఒకటి నీ భార్య ఫలించి ద్రాక్షావళి, నీ పిల్లలు ఒలివ మొక్క. ఆ ఒలివ మొక్క యొక్క ఆ గాలి వస్తుంటే కొంచెం మీరు అర్థనాటని చెప్తున్నా, మీరు ఇక్లీ చెట్టు అంటారే, యోగ్యత చెట్లు, ఆ స్మెల్ వస్తుంటే ఆనందం ఉంటుంది. ఆ చెట్టు పూర్తి గాలి వస్తుంటే యేసు ప్రభు అందుకే గెత్సెమనే తోటలో ఎక్కువ ఒలివ చెట్లు ఉంటాయి. ఆ గాలి ఆ పీలుస్తూ ఆ గానం చూస్తూ రానున్న దినాల్లో ఈ ప్రతి బిడ్డ కూడా మందిరంలో ఒలివ చెట్లుగా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. అదే వాత్సల్యత. అది మనం కలిగి ఉందాం. దేవుని మందిరంలో ఆనందిద్దాం. దేవుని అందరూ కలిసి స్థుతిద్దాం. ఒక పదం పడుకుందామా? అందరు కలిసి, అందరికి వచ్చిన పాట, అందరి దగ్గర బైబిల్ నామే కూడా తీసి పాడదాం. ఏం పాట తెలుసా? 4 మాసాలను కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నిన్న మొన్న సభల వల్ల కొంచెం స్వరం కొంచెం అనేది ఫీల్ కాదండి. దేవుడు మనకు శక్తినిస్తాడు. ఈ 4 మాసాలు కాపాడేందుకు నీకు స్తోత్రాలు. అందరు గుర్తెత్తి పాడదామా? ఒకళ్ళ మైక్ ఉంటే 100 మైకు తేలేదు కదా. నేను ఎప్పుడు ఏ బస్సు ఏ పేపర్లో ఏదో వస్తాడో గడగలేకపోతుంది. ప్రార్థన చేసి పంపించు. ఆయన ఎలాంటి అంధకార పరిస్థితులు రాకుండా మన జీవితాల్లో కాపాడినందుకు ఆశను కూడా పడుతున్నామా? యేసుక్రీస్తుని కృపయు సమాధానం మీకు కలుగుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మలను కాచి కాపాడుచున్నవాడా నీకు స్తోత్రాలు. మా పైన వాత్సల్యత చూపుచున్న దేవా నీకు స్తోత్రాలు. మా మంచి కాపరే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో మా బిడ్డలందరూ నా తండ్రి సంతోషించి ఆరాధించి ఉన్నారు. నాతో మాట్లాడండి. నా బిడ్డలు అనేక మంది చూస్తున్నారు, వింటూ ఉన్నారు. తృప్తిపరచండి. యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. ఈస్టర్ తర్వాతి
రెండవ ఆదివారం ఉన్నాం. ప్రభు ఇంకా ఆరోహణమై వెళ్ళలేదు. ఆయన ఈ లోకంలో కమ్యూనికేట్ చేయడానికి, అనగా పునరుద్ధానము అనేటువంటిది ఎవరో తెలియదు కాబట్టి ఆ పునరుద్ధానాన్ని నమ్మటానికి ఇది అసలు అసాధ్యం కదా. రెజరక్షన్, ఉద్ధరణం, ఉద్ధరించడం అంటే జన్మించట, అంటే తిరిగి లేచట. ఇట్స్ అన్ ఇంపాసిబుల్ ఆస్పెక్ట్. మానవ చరిత్రలో, సృష్టిలో ఒక మనిషి తనకు తాను తిరిగి మరణించి తిరిగి లేచట చాలా అరుదు. ఆయనైతే వచ్చి చాలామందిని లాజరును బ్రతికించాడు మనం చెప్పుకున్నాం కదా. చాలామంది పాత నిబంధనల చరిత్ర తిరిగేస్తే అక్కడ కూడా చనిపోయిన వారిని దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి లేపాడు. కానీ ఒక సంపూర్ణ మానవునిగా వచ్చిన తిరిగి లేచాడు అనేది ఆ ప్రజలకు తెలియపరచడానికి మధ్యలో ఉన్న గీత నుంచి 40 దినముల శ్రమ, 40 దినాలు, పునరుద్ధానం తర్వాత 40 దినముల నుండి ఈ లోకాన్ని విడిచి ప్రభువారు ఆరోహణం ఇంకా కాలేదు. అందుకే ఈస్టర్ తర్వాతి 2వ వారంలో ఆయన ఏమై ఉన్నాడో చెప్పడానికి ఆయన యొక్క పోస్టును మనం చూస్తే హీ ఈజ్ ఎ షెపర్డ్. చూడండి యోహాను సువార్త, ఆయన ఒక కాపరి. ఆ కాపరి మనకి ఎలా ఉంటాడో అనేది చూసినట్లయితే యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. చదువు. తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో, నేను తండ్రి ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. చాలండి. పునరుద్ధానంలో యేసు ప్రభు కాపరి తత్వాన్ని ధ్యానం చేయటం ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలంతా కూడా గొర్రెలతో సమానం. జంతువులన్నింటిలో కొంచెం అమాయకం ఉండేది గొర్రె. మొదటగా అక్కడ ఏం లేకపోయినా ఆ కాపరి కాలు అట్టగేసాడనుకో, గొర్రె కూడా అట్ట దాడింది. అదేం లేకపోయినా అందుకనే గొర్రెలు అంటారు కదా. గొర్రె స్వభావం మృదు స్వభావం. గొర్రె ఎప్పుడు కూడా ముందున్న కాపరిని అనుసరిస్తూ ఉంటుంది. ఆ గొర్రె జననం పుట్టిందే మరణించడానికి, మరణించనే మాట కంటే చంపబడటానికి. ద ల్యాంబ్ ఈజ్ మేడ్ ఫర్ టు బి స్లాటర్డ్. ఏ గొర్రెనైనా 10 సంవత్సరాలు గేదెనో పశువునైతే మా ఇంటి ఎప్పటి నుంచో ఉందని అర్థం. కానీ ఏ గొర్రె అయినా 2-3 ఏళ్ళు ఉందని ఎవరు ఉండేటండి ఉండే అవకాశం లేదు. ఎందుకు? సంవత్సరానికే బేరం పెడతాడు ఆయన. 9వ నెల నుంచే బేరం పెడతాడు. చూడు, నా గొర్రెలు ఎలా నేను పెంచానో ఈ గొర్రెలు మీరు తీసుకెళ్ళండి, మాంసానికి బాగుంటాయి. అలాంటి ఈ లోకంలో ఇశ్రాయేలు అయిన ప్రజలు ఆనాటి నుంచి కూడా దేవుడు కాపరి. ఈ ప్రజలంతా కూడా గొర్రెలు. ఎస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చదివినట్లయితే, నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదకినట్లు
నేను నా గొర్రెలను వెతికి ఆ, ఆ, చూడండి ఈ వచనం కొంచెం చక్కగా అండర్లైన్ చేస్తున్నారు పాపం, చాలా బాగుంది. ద స్కాటర్డ్ షీప్, చెదరిపోయిన గొర్రెలు. ఇందాక యోహాను సువార్త చదువుకుని నేను గొర్రెలకు మంచి మొట్టమొదటి ఆయన మంచి కాపరి. ఈ మంచి కాపరి తత్వం ఏంటంటే ఎటుపోయినా కూడా గొర్రెల పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది ఆ గొర్రెలు ఎక్కడెక్కడ వెళ్తున్నాయో ఫోకస్ ఉంటుంది. 99 గొర్రెలు ఉన్నా కూడా ఒక్క గొర్రె మీద ఆయనకి ప్రేమ అనకూడదు, ఫోకస్. ఎందుకు రాలేదు? మీరు కూడా అంతే, పెళ్ళికి వచ్చాడు, నేను వచ్చాను బాగున్నాయి గారు అంటారు. అమ్మగారు ఏది? నేను వచ్చే ముందు నన్ను పలకరించు. ఎందుకని? మీరు ఎదురుకు వచ్చారుగా, వారు కూడా వస్తే బాగుండేది కదా. ఉదాహరణ వివాహాలు కూడా పిల్లలు తీసుకురాలేదే సంపూర్ణత. ఏ గొర్రె కూడా ఆ ఫంక్షన్లో ఆ 100% ఉంటే బాగుంటుంది, ఆనందం ఉంటుంది. ద సేమ్ డిజైర్, అదే కోరిక మంచి కాపరి కోరుకుంటున్నాడు. 99 గొర్రెలను విడిచిపెట్టి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ అధ్యాయం 10వ వచనంలో ఆ నిజమైన కాపరి ఉద్దేశం, ఆ నిజమైన మంచి కాపరి ఏం చేస్తాడంటే, చదవమా, నశించిన దానిని వెతికి రక్షించదు మనిషి కుమారుడు వచ్చినని. అంతే, అక్కడ జరిగిన జక్కయ్య జీవితంలో జరిగిన సందర్భం. చెదరిపోయినటువంటి ఇశ్రాయేలుడు ఆయన. ఇందాక చెదరిపోయిన వారిని ఆ కాపరి పోగు చేసుకుంటూ వస్తాడని చేశాడు. ఎప్పుడైతే దేవుని నుంచి దూరమయ్యారు ఇశ్రాయేలు, దేవర్ స్కాటర్. ఈ మధ్య వరకు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. మన స్వతంత్రం రాకముందు ఈ శతాబ్దంలోనే వాళ్ళ దగ్గరకు వచ్చారా. వాళ్ళందరూ కలిసి ఇన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ ఉన్నారు. 1947 కొంచెం ముందే ఈ ప్రాంతంలో వచ్చారు. అందుకనే మనం పాడే పాటలో దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది స్తుతి గానము చేయుటే యెరూషలేము మంచి కాపరి సంపూర్ణత కోరుకుంటాడు. ఏ ఒక్క గొర్రె నశించిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. చెదరిపోయినా కూడా పోగు చేసి ఇశ్రాయేలుని ఒక చోట చేస్తాడు. అది మంచి కాపరి లక్షణం. జీతగాడైతే ఏం చేస్తాడంటే, ఇందాక సహోదరు చెప్పారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, జీతగాడు గొర్రె కాపరివాడు కనుక గొర్రెలు తనవి కానుందున గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును, తోడేలు. జీతగాడు ఎట్లా మంచి కాపరి అవుతాడు? అవసరమైతే నీ డబ్బులు మా నాన్న కడతాడండి అంటాడు. అంతేనా? గొర్రెలు ఓనర్ వెళ్తే లెక్క వేరు, జీతగాడు వెళ్తే ఒక లెక్క వేరు. ఓనర్ వెళ్తే పచ్చిక బయలు ఎక్కడున్నాయో వాటిలో శ్రేష్టమైనది ఏదో వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ నీళ్లు ప్రవహించే నీళ్ళు ఎక్కడున్నాయో ఆయన చూస్తూ ఆయన ఫోకస్ అంతా కూడా ఆయన దగ్గర గొడుక్కర్ ఉంటుంది, దాన్ని స్టాఫ్ అంటారు, స్కాల్ స్టాఫ్.
ఆ గొడుగు కర్ర లాంటి ఒక కర్ర తీసుకొని అటు ఇటు వెళ్తాను. ఎప్పుడు పైన చూస్తాను. ఏ చెట్లు కొమ్మలను నరుక్కుంటూ వెళ్తే వెనక నా గొర్రెలు భుజిస్తూ వస్తాయి. The good shepherd always search for the food. ఆ మంచి కాపరి ఎప్పుడు కూడా వెళ్తాడు, ఆ పోషణ మొత్తం వస్తాడు. జీతగాడేమో తింటే తింది, లేకపోతే లేదు. నాది కాదు కదా అమ్మ, రక్షణ సైన్యం అనుకోబాదు. ఒక మాట చెప్తాను. డివైఎస్గా తమ్ముడు వచ్చాడు, తెనాలి వచ్చాడమ్మా అని చెప్పాడు. మరి కోటే గారు సేపు వారి కూడా ఉషావుడు కోర్ ఆఫీసర్ వచ్చారు. అది ప్రసిద్ధి చూస్తాను వచ్చాడు. చాలా ఉన్నత చదువు చదివి యాక్సిడెంట్లో దేవుడు పట్టుకొని హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్ హెడ్గా పనిచేసి దేవుడు ఎక్కడికి చూపిస్తే అక్కడికి వెళ్ళాడు. రాష్ట్రానికి మంచి పోస్ట్ వేశాడు. ఆ తర్వాత పెద్ద సంఘం ఇస్తాను అనుకున్నాడు. హైదరాబాద్లో పెద్ద సంఘం ఇచ్చారు. ఎంతుందో తెలుసా? 5 మొక్క కుటుంబమే తప్పబట్టారు సార్. 5 చర్చి 3 వస్తారు. వాళ్ళ స్కూల్ జీతం ఇస్తాడు గౌరవశ్రీ గారికి. ఎందుకు జీతగారి సంగతి మాట్లాడుతున్నానంటే, ఆ ఇల్లు శుభ్రం లేకుండా అంతకుముందు ఉన్నవారు ఎవరుకోరు, గతంలో ఉన్నవారు ఇది మన ఇల్లు కాదు కదా, ఇది క్వార్టర్స్ కదా, అశుభ్రంగా ఆ జీతగారు గుర్తుకొచ్చి అమ్మగారు నేను చూస్తాను. ఏంటి అయ్యమా, ఏంటి కాదు, ఎట్లా ఎలా ఉంటాను, చాలా చెట్టుకి మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేశానని ఎంతైనా పడదని అమ్మగారు సంగతి తెలుసు కదా. డీసీ గారు ఇస్తానే. ఎవరిది? కాపర్లారా, నా సోదరులారా, నీకు అప్పగించిన దేవాలయము మట్టి ఉన్న గుడిసె అయినా, రేకులైనా, దుమ్మైనా, ధూళైనా దాన్ని శుభ్రపరచుకునేది కాపరిది. దేవాలయం కాపరిది, మొట్టమొదటి కాపరి, తర్వాత బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఆ నివాసములు ఇల్లు ఎవరిది? మిషనరీస్ ఆ దినాల్లో వచ్చి కట్టిన ఇల్లు ఎవరిది? అది కాపరి. జీతగాడి మనసు ఉంటే జీతగాడిగానే ఉంటాం. ఈ మంచి కాపరి తను ఎప్పుడు కూడా ప్రతి గొర్రె నా దగ్గర దావీదుకి వాళ్ళ తండ్రి గొర్రెలు అప్పగించాడు. చాలా మంది తొలికెళ్తారు. ఆ గొర్రెలు తొలికెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు దావీదు గాయాలైనప్పుడు తండ్రి చూసేవాడు తెలుసా? ఎవరన్నా ఆయన ఏంటో గాయాలంటే నాన్నగారు. ఇక్కడ చేతగాడేమో తోడేని చూసి పారిపోతాడు. వాడనటువంటి దావీదు ఏం చేశాడమ్మా చెప్తారు వచ్చిన తెచ్చదు ఆ 9 గ్రంథంలో. ఎప్పుడైతే తాను ఆ గొర్రెల కోసము ఫైట్ చేశాడో, ఈ మంచి కాపురం చేస్తుంటే గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. చెప్పకూడదు ఒకసారి? గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఎందుకు తెలుసా? ఈజ్ ద ఓనర్. ప్రేమైన వారు, మన జీవితంలో యేసు మంచి కాపాడు. చదివిపోయామా ఆయన తీసుకొస్తాడు. యూదుడైంది కూడా జక్కయ్య చదివిపోయాడు. చూడండి ఒకసారి. ఆయన దావీదు అలా వచ్చిన తర్వాత ఆ నమ్మకత్వాన్ని చూసి దేవుడు తృణీకరించిన కుటుంబంలో దావీదుని దేవుడిగా రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎక్కడో ఉన్నటువంటి సమయంలో, ఎక్కడో ఉన్నటువంటి ఆ దావీదుని తీసుకొచ్చి రాజులు చేయడానికి కారణం తెలుసా? ఓనర్షిప్. నీవు పనిచేసేటువంటి సోదరుడు రాత్రికి మంచి సందేశం ఇచ్చాడు. దావీదు ఎందుకంత ఆశ్రయించబడ్డాడంటే యథార్థత మొదటిది, 2 సుబుద్ధి, 3 నమ్మకత్వం, 4 ప్రార్థన జీవితం. చెప్పండి. దావీదు మంచి కాపరితత్వంలో, మంచి గొర్రెలకి ఆ ఇంట్లో ఎవరైనా ఉండే పోతే పోయినని వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా వస్తారు. దావీదు ఒక్కడే ఆ గొర్రెల కోసం ప్రాణం పెట్టడానికి రెడీ అయిపోయి సింహమైన ఎలుగుబెట్టైన పోరాడి వస్తే ఆ గాయాన్ని తండ్రి ఎందుకన్నాడు కానీ పరలోకపు తండ్రి చూసి గొర్రెల కోసం ప్రాణం పెట్టి ఈ దావీదు నా ఇశ్రాయేలు రాజ్యానికి రాజు అయితే బాగుంటుందని తలంచాడు. అందుకు దావీదు నీ దాసుడైన నా తండ్రి యొక్క గొర్రెలను
కాల్చును. సింహములు ఎలుగుబంటి వచ్చి అది ఒక దాంట్లోంచి ఒక గొర్రెను ఎత్తుకుని పోవచ్చుండగా, చూడండి చప్పడం ఒకసారి పర్వతాన్ని పైకి, ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను తరిమి దాన్ని చంపింది. ఎందుకమ్మా అంత గట్టి పడతారు దాన్ని చప్పట్లో? సింహం వెళ్ళిపోవాలంటే సింహం వెళ్ళిపోవాలంటే అడిగంట నా గొంతు కూడా బాగుంటుంది మీకు చెబుతుంటే. దావీదు దేవుడే మన దేవుడు కదా. మంచి కాపరి మా ప్రభు యేసే, గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. శత్రుల మధ్యలో నాకు భోజనం సమర్పించిన కాపాడి. 23వ కీర్తన మొదటి వచనం చదివి ఆ కాపరి లక్షణంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు రాజు అవుతారని తన జీవితంలో అనుకోవాలి. దావీదు ఒక దేవుడికి ఫ్రెండ్ అవుతాడని తన జీవితంలో అనుకోవాలి. దావీదు అలా ఉండడానికి ఏకైక కారణం తెలుసా? వాళ్ళ నాన్నగారి మాట గౌరవించాలంటే. జాగ్రత్త అన్నాడు అంతే, గొర్రెలు జాగ్రత్త అందరూ చెప్పాడు, కొడుకులందరూ చెప్పాడు. కానీ ఆయన ఒక్కడే ఆ నాన్నగారు తండ్రి చెప్పిన మాటని ఫోకస్ పెట్టాడు. ఫోకస్ పెట్టి ఎలుగు వంటి సింహం వస్తే గొర్రె పిల్లలు తీసుకెళ్తే పిల్లే కదా పొద్దుకొని అనుకోకుండా, పిల్ల అయితేమి మా నాన్నగారు నాకు అప్పగించాడు కాబట్టి నా తండ్రి అప్పగించిన గొర్రె పిల్ల పోతే నేను ఏం సమాధానం చెప్పాలి? జస్ట్ ఐ వాసింగ్ ద యంగ్స్టర్స్, యవనస్తులారా, తండ్రి మీకు ఇచ్చిన యవన బిడ్డలారా, కుమార్తెలారా, కుమారులారా, నీ తండ్రి నీకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఎంత పర్సెంట్ చేస్తున్నావు? దావీదు ఎంత పర్సెంటేజ్ చేశాక మాటలు చేస్తే 100% చేశాడు. చెప్పడం ఒకసారి నీకు అప్పగించిన బాధ్యత ఒక యవనస్తుడికి అది. ఎందుకంటే దావీదు యవనస్తుడు. ఆ యవనస్తుడికి అప్పగించిన బాధ్యత కష్టమైన గాయాలైనా కూడా ప్రాణమైన పెట్టడానికి తను డిసైడ్ అయిన కారణం గొర్రెల మీద ప్రేమ కాదు, గొర్రెలు ఇచ్చిన తండ్రి మీద ప్రేమ. భూలోకంలో తండ్రి అయిన దేవుడు నీకు ఒక మంచి పోస్ట్ ఇచ్చాడండి. ఒక తండ్రి, ఒక తండ్రిగా నీ బాధ్యత, ఒక తల్లిగా నీ బాధ్యత, వారికి పుట్టిన కుమారుడుగా నీ బాధ్యత, వారికి పుట్టిన కుమార్తెగా నీ బాధ్యత, సేవకులుగా నీ బాధ్యత, ఒక పోస్ట్ దేవుడిచ్చడానికి నీ బాధ్యత. ఒక్కసారి గుర్తుకొస్తే, ఆ ఇచ్చిన ఆయన గుర్తుకొస్తే ఆ తండ్రి గుర్తు మంచి నేను గుర్తురాకూడదు. ఆమె చెప్పండి. ఆమె దావీదుకి అది గుర్తు జ్ఞాపకం వచ్చింది. అందుకని నాకు ఈ గొర్రె పిల్ల కనిపోతే నా తండ్రి దగ్గర మాట పోతాను. మా జీవితాల్లో చాలాసార్లు తల్లి మాట, తండ్రి మాట సింపుల్గా తీసుకుంటాం. పోయిన చెప్పులు అంటాం, ఎందుకు పోతాయి? డబ్బులు ఎక్కడో జారిపోయినట్టాం, ఎందుకు పోవాలి? వృధాగా భోజనాన్ని నెట్టి వేస్తాం. ఆ గింజ రావడానికి ఎంత కష్టం అక్కడ. ఇది రాత్రులు మొడపెడితే ఆ తుఫాన్లో గింజలు మచ్చపడకుండా వస్తున్నాయి, అవునా? జొన్నలు త్వరగా ఉన్నా, జొన్నలు కోసిన పట్టాలు కప్పట్లేదా?
దావీదు లక్షణం ఈరోజు నేర్చుకున్నాం మనం. ఒక కాపరి తత్వంలో ఉన్నటువంటి లక్షణాల్లో మంచి కాపరి ఎవరంటే, మంచి గొర్రెగా ఉంటే మంచి కాపరి కింద ఉన్నట్టే, ఆ మంచి కాపరి కింద మంచి గొర్రెగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు మంచి కాపరి, వాళ్ళ నాన్న కింద గొర్రెగా ఉన్నాడు. సీరియల్ దావీదు కింద గొర్రెలు ఉన్నాయి. నీవు గొర్రెగా ఉండు, విధేయతగా నీ కుటుంబంలో. నీ తండ్రి మంచి కాపరి, నీ తల్లి మంచి కాపరి. అందుకని జీతగాడి జోలికి వెళ్ళొద్దు, జీతగాడి జోలికి వెళ్ళొద్దు. భలే భలే బాగా ముచ్చట చదువుతాడు జీతగాడు. జీతగాడి ప్రసంగాలు భలే ఉంటాయి, జీతగాడి స్నేహం బాగుంటుంది. సాయంత్రం తప్పిపోయిన కుమారుడు చిన్న స్కిట్ అక్కడ వేస్తున్నారు 2000 ప్రతిష్ట సందర్భంగా. నేను ఆ టైటిల్ పెట్టడం నాకు ఇష్టం లేదు. తప్పిపోయిన కుమారుడు నాకు ఇష్టం లేదు. అమ్మగారేమో అమర్తీసేమని చెప్పి రాత్రి తప్పిపోయిన చిన్న కుమారుడు, అసలు చేత తప్పిపోయిన పెద్ద కుమారుడు, ఎన్నటికీ తప్పిపోని తండ్రి ప్రేమ. చప్పలు పట్టుకో. తప్పిపోని తండ్రి ప్రేమ. నిద్రలో మార్పు వచ్చింది కానీ తండ్రిలో మార్పు ఉండదండి. మన తండ్రులు గట్టి చప్పలు పట్టుకున్నారు గట్టిగా. సజీవులు ఉన్న దేవుని సన్నిధిలో ఉన్నా కూడా హిస్ లవ్ endures forever and ever. అది మంచి కాపరి లక్ష్యం అంటే మన పరలోకపు తండ్రి. నీ తండ్రి అయినా మరుచునేమో కానీ నేను పరచునేం, నేను నిన్ను మరువను. చూడుమున్న అరచేతులలో నాను తల్లి అయిన మరచునేం, నేను నిన్ను మరువను. చూడుమున్న అరచేతులలో మంచి కాపరి కింద మంచి గొర్రెగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దట్ ఇస్ ద కన్సాలిడేషన్. మంచి కాపరి లక్షణాలన్నీ మనం చూసాం. ఆయన ప్రాణం పెట్టడానికి రెడీ, గాయాలు పెట్టడానికి రెడీ, చెదిరిపోతే తోలుకుని వస్తాడు. జక్కయ్య యూదురేయుడు కూడా చెదిరిపోతే తోలుకొని వచ్చాడు. నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి వచ్చి రక్షించాడు. రెండవదిగా ఈ కాపరి ఆత్మల కాపరి. పేతురు వస్తాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 25 చదువు కాదు 20. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతే దాన్ని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు నౌ ఈజ్ ద షెపర్డ్ ఆఫ్ స్పిరిట్స్. ఆత్మల కాపరి. మొదట ఆయన మంచి కాపరి, ఆ కాపరి మంచి గొర్రెగా మనం ఉన్నాం. రెండవది ఆత్మల కాపరి. క్రీస్తు శకం 62 నుంచి 64లో పేతురు పత్రిక రాశాడు, కొద్ది అధ్యాయాలు రాశాడు. ఈ యొక్క 5ను 2వ పత్రిక 3 అధ్యాయం రాసి ఈ మొదట్లో తాను జీవితంలో రుచి చూసినటువంటి అవన్నీ విషయాలు రాశాడు. 2వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభు తేలని మీరు రుచి చూచి ఉన్న ఎడల మంచి గొర్రెగా ఉండాలంటే ఇవన్నీ కలిగి ఉండాలి. సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ అవన్నీ తొలగించుకోవాలంటే అవన్నీ ఉండకూడదు. మంచి గొర్రె లక్షణాలు ఎలా ఉండాలి? కొత్తగా జన్మించిన శిశువులు పోయిన వారి నిర్మలమైన వాక్యమైన పాల వల్ల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను తాగండి, అపేక్షించండి. ఆత్మల కాపరి కోరుకుందంటే
బిడ్డ వాక్యమనే పాలు త్రాగి బలపరచబడాలి, ఎదగాలి, నడవాలి. పాలు తాగిన బిడ్డ పాల డబ్బాలు 1 సంవత్సరం 2 సంవత్సరాల తల్లి పాలు 3 సంవత్సరాలు తాగుతాం. 7 సంవత్సరాలు తాగితే మీరు ఎంత అందరూ చూస్తారండి అసలు. వీడు అంటారుగా అప్పుడు వచ్చి గుచ్చితల్లని గీచిన వాళ్ళు 4-5 పాలు తాగుతుంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఏమంటుంది, వీడు పీడిస్తాను నా కూతురు అంటారు లేదా కదా. ఎందుకు తెలుసా? ఆ తల్లి అంటే అమ్మమ్మ కాబట్టి ఉన్నాం, కానీ నా బిడ్డకి నేరుగా పాలిస్తుంది, నేరుగా పోషించుకుంటుంది. ఆ కష్టం తిని పడతారు వాడు ఎందుకు పాలేదు అని చెప్పి ఆ తల్లి అంటే. తల్లి చెప్పకూడదు. ఒకసారి యేసు ప్రభు కూడా ఆత్మల కాపరి, నిన్ను పోషించడానికి శరీరపరంగా ఆ కాపరి మేతేస్తాడేమో, కానీ ఆత్మల కాపరి ప్రతిసారి కూడా వాక్యమును పాలు నిన్ను తాగటానికి ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి. ఎన్నిసార్లు నువ్వు దేవుని వాక్యం చదువుకోవచ్చు. సంవత్సరాల వయసులో తెలుసు ఎంత ఈజీగా చేతుల్లోకి వాక్యం వాట్సాప్ ఉందా ఇవాళకి? లేదే. క్యాలెండర్లో ఉందా? లేదే. కరపత్రం ఉందా? లేదే. ఎప్పుడో ఒకసారి పాస్టర్ గారు 15 రోజులు ఉండే ఆయనకి, ఎప్పుడో ఒకసారి వచ్చేవారు. ప్రభురాత్రి భోజన సంస్కారం ఉందా? లేదే. నా తల్లి రాత్రి సాక్ష్యం చెప్పారు. పాకాలు పడిన గ్రామం, నాన్న కొత్తగా వెళ్తే ఆ గ్రామంలో నుంచి వెళ్తా పిల్లలు వేసుకొని పైగా బాగా ఉంటే ఊపిరి ఉంటుంది వాగులు. అక్కడ 3 వాగులు తింటాం, 4వ వాగు దగ్గర 2 పాము పుట్లు వస్తే ఆ పాము పుట్ల మధ్య తీసుకెళ్తుంటే అక్కడ పెద్ద క్యాకేసారంట. జాగ్రత్త అండి, పాస్టర్ కూడా తెలియదు. లావుగా నాన్న టక్ చేసుకొని షూ ఉంటే చిన్న తమ్ముడు అమ్మ ఎత్తుకుంది, చెల్లి కొద్దిగా నడుస్తుంది, రమేష్ కూడా 2 అడుగులు చిన్నాడు. ఆ నడుస్తున్నప్పుడు 83వ ప్రాంతంలో ముందు నాన్న ఊళ్ళోకి వెళ్ళాడు. కాలంలో ఇటు లావుగా ఉంటే వచ్చేస్తాడు. అక్కడ గట్టు కొట్టుకొని ఆయన వచ్చి కేకేస్తాడు, అమ్మ అమ్మ ఎట్లాంటి మీరు కావద్దన్నాడు. అప్పుడు కన్నీరు కలిసి చెప్తూ, ఆ దినాల్లో రొట్టె ద్రాక్షలు ఇస్తారు, కమ్ముని అట్లా రొట్టె ద్రాక్షలు ఇస్తారు, ప్లేట్లు తీసుకొచ్చేవాళ్ళు. ఓ దేవుడు ప్లేట్లు తేటలేదు బాబా అంటే తెలియదు. వారి జీవితంలో ప్రభురాత్రి భోజన సంస్కారం 1983 వరకు తెలియదు. దేవుని దగ్గర అవకాశం తండ్రికి వచ్చింది. చెప్పడం ఒకసారి ఆత్మల కాపరే. ఈ దినాన నీకు ప్రభు వల్ల ప్రతి వారము, కొన్ని చోట ప్రతి వారము అనుదినము రక్షించడం ఓకే, నీ ఇష్టం. దేవుని సన్నిధి వాక్యం అనేటువంటి పాలు నీకు ఇంత అవకాశం వస్తుంటే ఆ వాక్యం వినే టైంలో మనం ఏం చేస్తాం? సెల్ ఫోన్లు, అదేంది ఛానల్, నెట్ నేను 14 సూర్యస్ వస్తుంది సతీష్, నెట్ ఈ జైపాల్ గారు ఒకటి, నెట్ ఈ ఛానల్ కాదు, ఈ ఛానల్ కాదు, ఈ ఛానల్ కాదు, పోయేటట్టు చెప్తాం. ఏ ఆత్మల కాపరి నిన్ను పోషించడానికి వాక్యము కనువయ్యే దినాలు వస్తున్నాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బాకాలకు అవకాశం ఉండదు కొన్నాళ్ళు పోతే. ఇప్పటికే చాలా పర్మిషన్లు ఆపేస్తారు. అవునా సార్? కదా. డిస్టర్బెన్స్ అని ఒక్క కంప్లైంట్ ఇస్తే ఆపేస్తారు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడనే ఏ జన్మముకి రాజునా చేసి గాయముల చేత మీరు స్వస్థత పొందారు, అయినా కూడా గొర్రెలు దారి తప్పి పోయినది. పేతురు రాస్తాడు. ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాడు, యేసు ప్రభువులకు స్వస్థత తీసుకున్నాడు, చనిపోయిన తిరిగి లేచాడు, గుడ్డివారు నడిచాడు, గుడ్డివారు చూశాడు, అయినా కూడా
ఆత్మల కాపరి అధ్యక్షులు ఉంటే సిలువ యాత్రలో ఎంతమంది ఫాలో అయ్యారు? ఎంతమంది వచ్చి ప్రభువుని ఎందుకు వేస్తున్నారు అని అడిగారా? ఒక్కరు అడిగారా? ఆత్మల కాపరి ఎదురు చూస్తున్నారు. ఎవరు నన్ను నిజంగా వెంబడించాలంటే 2 పనులు మనం చేయాలి. ఆయన 2 చేసి ఈరోజు 2 విషయం. మొదటిగా ఆయన మంచి కాపరి, నీకోసం ప్రాణం పెడతాడు, ఆయన పోగు చేస్తాడు, గాయాలు కడుగుతాడు, నేను పోషిస్తాడు, నీకు ముందు నడుస్తాడు, వెనక శత్రువులు వస్తుంటే దండం తీసుకుని నడుస్తుంటాడు. రెండవదిగా ఆత్మల కాపరి ఈ ఆయన ఏం చేస్తాడు? నిన్ను వాక్యం ద్వారా బలపరుస్తాడు. ఈ బలపరిచే సామెతల గ్రంథం 25 వచ్చాయి. ఒకసారి చూడ సామెతలు 20 వచ్చాయి, 27 వచ్చిన లేకపోతే 25 వచ్చినలో చక్కని మాట అక్కడ ఉంది. 20-25 వచ్చిన చదువు పర్లేదు. అది మంచి గొర్రె ఏం చేస్తారంటే జస్ట్ ఒకసారి ఆత్మల కాపరి కింద ఉన్న గొర్రె కీడుకు ప్రతి కీడు చెయ్యవద్దు. భోజనాలు పిలిస్తే వీళ్ళు వెళ్ళలేదంట, ఇవాళ కొంతమంది వాళ్ళు రారంట. నాకు పొద్దున్నే వార్త వచ్చింది. ఇది నేనేం చేస్తాను మీకు తెలుసు కదా. అది కరెక్టా కాదమ్మా? ఆత్మల కాపరి కింద ఉన్న మనము ఆత్మ కలిగిన గొర్రెలము. చప్పట పట్టుకోండి ఒకసారి. ఆత్మ కలిగిన గొర్రె మామూలు గొర్రె కాదండి. యు ఆర్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద రెసరెక్టెడ్ స్పిరిట్. పునరుద్ధానుడైన యేసయ్య ఆత్మ మనలో ఉన్నదండి. ఇప్పుడు చెప్పండి, వారి ఉద్యోగం వచ్చిందనుకో, ఎవరికన్నా దేవా కొంచెం అంటాం కష్టం కానీ పైకి అంటాం కానీ థ్యాంక్ యూ దేవా, మా బిడ్డ కూడా ఇస్తానో దయచేయి. వారు 2 అంతస్తులు కట్టుకున్నారు, మంచి ప్రభావ నిశ్చితమైతే దయచేయి. నేను ఎప్పుడు గృహప్రవేశానికి వెళ్ళినా ఫైనల్గా ఒక మాట చెప్తా, దేవా ఎంతమంది అయితే ఇంటికి వచ్చి చూసి బాగానే ఉంది, బాగుంది అమ్మాయి, బాగుందని పక్క వచ్చేసి ఏం బాగు మంచం కనపాట అనుకుండా ఒక ప్రార్థన చేస్తా. ఏంటంటే ప్రభా ఎవరికో కొంతమంది ఆశ ఉంది ఇలాంటివి నిర్మించుకోవాలని, కాబట్టి ఆశ నెరవేర్చాయి. ఆమె చెప్పండి. సంతానం భద్రకి వెళ్ళిన చోట ప్రభా ఎవరైతే సంతానం కోసం ఈ తల్లిలా ఒడిలో పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఆ డెకరేషన్ చేసి తిరుగుతూ ఆ సంతానం నా బిడ్డకి కొంటే బాగుంటుంది, నా కొంటే బాగుంటుంది, వారి దేవుడి సంతానం దయచేయదు కాక. ఆమె ఆత్మల కాపరి ఈజ్ హ్యావ్ ద కన్సర్న్. మంచి కాపరి ఈజ్ ద ఫోకస్. నా తెలుగులో సరిగ్గా అర్థం చెప్పలేకపోతున్నాను. మంచి కాపరి నీ పైన లక్ష్యం ఉంచుతాడు, అవునా? ఆత్మల కాపరి నీ పైన శ్రద్ధ కలిగి ఉంటాడు. వాక్య పరిపాలన తీసుకోవాలని చెప్పేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధ కాలంలో దేవుడు మనకిచ్చిన లక్షణం ఆ గొర్రెల్ని పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలిస్తే ఆయన స్వరం వింటాయి, లోపలికి వస్తాయి. వెలుగులోకి వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఆయన వాటిని చూస్తాడు. దావీదు తన జీవితంలో అసలు కాపురం లేకుండా కారణం ముసలాయన బర్జిలైన ఆయన దావీదు మహారాజు గుర్తుపట్టలేదు. తరుముతుంటే కొడుకు తరుముతుంటే ఆ రేవు దాటి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తా ఉన్నాడు. ఒక ముసలాయన తీసుకెళ్ళాడు బర్జిల్లై. జస్ట్ వినండి సార్. 23వ కీర్తన ఎందుకు రాశారు చెప్తున్నారు. ఎందుకు రాశారంటే సాక్ష్యం చెప్తున్నారు. దావీదు మహారాజుని తన కొడుకు తరుముతున్నాడు. ఆ తరుముతున్న సమయంలో వాళ్ళు వెళ్ళిపోయారు. దావీదు కనుక సౌండ్ లేకున్నాడు, వెళ్ళిపోయారు. ఆ మస్క సాయంకాలం వర్షం వస్తుంటే ఒక ముసలాయన గొర్రె దొరుకుతుంది. వెళ్తే అక్కడ వరండాలో ఉన్నాడు. ఈయన కడుగుతున్నాడు గొర్రెలు, నేను దొడ్లో పెట్టేస్తున్నాడు. పెద్ద బిజీగా చూస్తున్నాడు. మహారాజు చూస్తున్నాడు, చూస్తూ నవ్వుకుంటూ, అదే ఆ గొర్రె మీద అనిపిస్తుంది దీనికి, నేను కూడా ఆ గొర్రె అయితే బాగుంటుంది కదా, నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడని
అప్పుడు తెల్లవారిన తర్వాత ఆ ముసలాన్ని చూస్తే ఏంటి క్యాండిడేట్ అక్కడ బాగున్నాడే, తెలిసిపోతుంది రాజరేపు ఏంటి ఇలా ఉన్నాడు అని చూడగానే వెంటనే అయ్యా నువ్వు అంటే వచ్చినయ్యి నేను మా అయ్యా నన్ను క్షమించు, రాత్రంతా నేను అయ్యో నాది చెన్నీళ్ళు అయ్యా, నాకు ఎవరు లేరు, ఈ గొర్రెలు నేనే జీవనం అని ఏం చేశాడు, నూనెతో తల అంటాడు. చదువు కదా నాకేంటి నిన్ని వచ్చినది, భోజనం పెట్టాడు. అప్పుడు రాశాడు, దేవా తండ్రి వేల దేవా, నేను గొర్రెగా ఉంటా, ఈ బజ్జీల కింద గొర్రెలాగా నీవే నాకు కాపాడి. అప్పుడు ఒకసారమ్మా దావీదు చదువు అందరూ చూడమని చెప్పుకుందామా, యెహోవా నాకు కాపాడి నాకు లేనికాడు, పచ్చిక చోట్ల ఆయన పరిరక్షను, శాంతికరమైన జనులుగా నన్ను నడిపించును, నా ప్రాణములకు ఆయన సేకరించును, తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను కరెక్ట్గా నడిపించును. ఒకవేళ శ్రమలు వచ్చిన గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఈ అపాయం నాకు భయపడు. ఎందుకు తెలుసా? ఎందుకు భయపడ్ను? నీ దుడ్డు కర్ర ముందు ఉంది, నీ దండము వెనకుంది, నన్ను ఆదరించును. ఇక్కడ శత్రులు తొరుతుంటే తరిమే శత్రుల దగ్గర నా శత్రువులకి నాకు భోజనం సిద్ధపరిచావు. ఒక ముసలాయి చేత నూనెతో నా తలంటు నా గిన్నె నిండి పొందుతున్నది. మై డిజైర్ ఈస్, నా అల్టిమేట్ డిజైర్ ఈస్, మై ఫైనల్ డిజైర్ ఈస్, నా జీవితంలో రాజుగా చూశాను, పాపంలో స్త్రీని చూశాను, అన్ని చూశాను, కానీ మై అల్టిమేట్ డిజైర్ ఆఫ్ మై లైఫ్ డిజైర్, నా జీవిత కోరిక తెలుసా? చివరి వచనము 23వ కీర్తన 6వ వచనము, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమముల నా వెంట వచ్చును, చిరకాలము యెహోవాలో నివాసం. నా ప్రియుల దేవుడు నీ గిన్నె పొర్లించును గాక, ఆశీర్వాదం కుమ్మరించబడును గాక, గాఢాంధకార లోయ పరిస్థితులు తొలగిపోవును గాక. ఆయన కొద్దిగా మంచి కాపులు, మంచి రక్షణ, ప్రేమ కలిగి వాక్యం చేస్తున్నాం, ఒకరితో అనుసరి నిర్ణయించుకున్నాం. అప్పుడే మంచి కాపులు ఆయన, మంచి గొర్రె, ఆత్మల కాపులు ఆయన. మనము ఆత్మకు గొర్రెల అలా కనిపించకు పరిశుద్ధాత్మను సాధించేది కాక అందులో ఇష్టపడతాం. యెహోవన కాపరి, యెహోవన కాపరి, లోయలలో అరుణోతులలో యెహోవన కాపరి, సముద్రములో సమరములో యెహోవన కాపరి, యెహోవన కాపరి. చూడవచ్చు, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదను, నీతో నిజము కీర్తన. హల్లెలూయా, నివాసముండెదను నీతో నిజము కీర్తన. లోయలలో లోతులలో సముద్రములో సమరములో యెహోవా కాపరి, యెహోవా చెదిరిపోతే ఆ తప్పైన గొర్రెలకు నీవుంటే ఆయన రెడీగా ఉన్నాడు ఎదగడానికి. ఆయన ఉద్యోగం చేసి ఆయన మంచి కాపాడు. బ్రదర్, సహోదరులారా, స్నేహితులారా, ఆయన ఆత్మను కాపాడు. ఆయన వెలుగుతున్నాడు. ఎంతకాలం పారిపోతాం? ఎంతకాలం కుటుంబ సభ్యులు గొర్రెలు ఉంటే బాగుంటుంది కదా. పరిశుద్ధానికి స్తోత్రం. ఈ సన్నిధిలో నువ్వు మంచి కాపాడేప్పుడు మంచి గొర్రెలు ఏ లక్షణాలు మాకుండా విధేయత, నీ స్వరం వింట, నిన్ను వెంబడించుట,
నేను నమ్ముటనైనా నమ్మే ఎదురు పెంచి ఆత్మల కాపునించి ఆత్మలు సేవించి ప్రతి కుటుంబాన్ని సేవించి యేసులో కూర్చున్నాం తండ్రి. సమస్త నుంచి తెలుసు ప్రభు యేసు క్రీస్తు మీరు తలుపు కావాలని దేవా దయచేసి కూర్చుందాం. దేవుడు నన్ను మంచి గొర్రెగా చేసి మంచి కాపురిగా పెంచుగాక. ప్రభు మీ జీవితం చేస్తే మేలుగుతాయి. కృతజ్ఞతలు ముందుకు వచ్చి